चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तमु भक्तानां एकदन्तमुपास्महे। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారిని, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ ఎంతో గౌరవ ప్రపత్తులతో ఈరోజు సన్మానించుకోబోతున్నాం. మరి ఇంతటి ఉపాధ్యాయ వృత్తిని ఈ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఒక ప్రముఖ వ్యక్తిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రపతిగా, ఒక తాత్వికవేత్తగా, ప్రపంచానికి సుపరిచితులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారినే ఇందాక నారికేళంతో గౌరవించుకున్నటువంటి ప్రముఖులందరూ ఇక్కడ మనం చూశాం. మరి వీరు అనంతపురం జిల్లాలో కూడా ఆర్ట్స్ కాలేజీలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయి పదవిని చేపట్టినటువంటి మహనీయుడు. వీరిని గౌరవార్థమే మనం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా వారి పుట్టినరోజు సందర్భంగా మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి మన పాఠశాలలో కూడా మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి అవార్డు వచ్చిన సందర్భంగా వారిని సత్కరించుకోవడం, గౌరవించుకోవడం ఇది ఎంతో సమున్నతంగా, సముచితంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సన్మాన గ్రహీత మరియు అధ్యక్షుల వారిని కోరుతున్నాం. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలో అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు వెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది. ఏం జరిగిందప్ప అంటే పాల్వాయి గ్రామం మొత్తం అందరూ కూడా సర్పంచ్ గారితో సహా అందరూ కూడా ఆ రోజు వెళ్ళడమే ఒక అద్భుతం. జూలై 18వ తేదీ ఈ గ్రామంలో మర్చిపోలేని రోజుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జూలై 18 చెప్పారు, ఆగస్టు 21వ తేదీ పాల్వాయి గ్రామంలో కొత్త తరగతి భవనాలు ప్రారంభం జరిగినాయి. ఇది చాలా మంచి విషయం. ఇది భవిష్యత్తు తరాలు, ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నారు అక్కడ, భవిష్యత్తులో దాని విలువ తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే అక్కడ చదువుకొని చాలా మంది గొప్ప గొప్ప పొజిషన్లో ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బడి రుణం తీర్చుకుందామనే ప్రోగ్రాంలో భాగంగా ఆ పాఠశాలకు మీరు సహాయ సహకారాలు అందించారు. అక్కడ జరిగేటువంటి పనులు మీరందరూ చూడాలా, చాలా బాగా జరుగుతున్నాయి మా గ్రామంలో అని మీరు కూడా గొప్పగా మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులు కానీ చెప్పాలి. అర్థమవుతుందా చెప్పేది? ఇది ఒక టైపు. ఈ పనులన్నీ కూడా ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా శ్రీ అమర రామ్మోహన్ అన్న గారు దగ్గరుండి, ఆరోగ్యం బాగలేకపోయినా మెటీరియల్ అయితే 1 by 1 అసలు మాకి వర్కర్స్ మెటీరియల్ ఏది నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ప్రధాన ఉపాధ్యాయులు గారికి చేస్తూ ఉన్నారు. చాలా సన్మాన దృష్ట్యా మీరు అందరూ కూడా చూడాలి. మా ఉపాధ్యాయ ప్రాంతనేని వెంకటేశ్వర గారు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్వాయి ప్రధానోపాధ్యాయులుగా రావడం, ఆ పాఠశాల చేతుగా పాఠశాల యాజమాన్య కమిటీ, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ సన్మానాన్ని ఇప్పుడు పిఎస్హెచ్ఎం శ్రీ ఆనంద భాస్కర్ సార్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీ హనుమంతరావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. పాఠశాల కమిటీ చైర్మన్ గారు ప్రధానోపాధ్యాయులు గారికి ఈ కార్యక్రమం విద్యార్థులు మాట్లాడు అలాగే పాఠశాల నైట్ వాచ్మెన్ శ్రీ తిమ్మరాజు గారు కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు సన్మానం చేస్తున్నారు. మీరందరూ కూడా చూడాలి, ఎందుకంటే చాలా ఎనిమిదో తరగతి విద్యార్థులు కూడా ఏ వైపు నీవే నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వే, ఇష్టంగా ఏ చోట నువ్వే చేస్తున్నా, చూస్తున్నా వందేసి మాకులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మన ప్రధానోపాధ్యాయులు రావడం పిల్లలతో కలిసి బాగా ఫ్రెండ్లీగా ఉండి చదువు చెప్పేవారు, అన్ని చెప్పేవారు. నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలే. జాగ్రత్తగా మరి 50,000 రూపీస్ అంటే 50,000 రూపాయలు మన పాఠశాలకు మన విద్యార్థులు అంటే మన గ్రామస్తులు పిల్లలు మన పిల్లలే అనే భావనతో మీకు ఇంకా మంచి సదుపాయాలు అక్కడ కల్పించాలని, మీరు ఇంకా మంచి వాతావరణంలో బాగా చదువుకుంటారని, ఇప్పుడు కొంతమంది వక్తలు చెప్పినట్టు నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మన పాఠశాల విద్యార్థులు అన్ని విషయాల్లోనూ ముందుండాలనే ఉద్దేశంతో ఇలాంటి మీకు అనుకూలించే ఈ విధమైన మనకు బహుమతులు అంటే ఒక విరాళాల రూపంలో మన పాఠశాలకు మనకు గ్రామస్తులైన శ్రీ హనుమంతరాయుడు గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మరియు మా చిరు సన్మానం కూడా స్వీకరించాలని కోరుతున్నాను ఆయన గారిని.
మేమందరూ కూడా రఫ్గా అనుకున్నాము. ఫైనల్ అయితే కాదు. అది ఏం చేద్దామనేది అందరూ నిర్ణయిస్తే అవుతుంది. నాకు తెలిసిన అభిప్రాయం మాత్రమే చెప్పానన్నా. మీరు ఇచ్చినటువంటి 50,000 రూపాయలకి ప్రతి రూపాయికి న్యాయం చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. మా ఉపాధ్యాయులు చేస్తామన్నా. అందరినీ కలుపుకొని కూడా చాలా సంతోషం. పాలవాయి గ్రామంలో ఇంత పెద్ద మనసు ఉందని నిజంగా చాలా గర్వపడినాను. 50,000 రూపాయలు అంటే అది ఆషామాషి కాదు. ఇంతమంది పిల్లలు నా పిల్లలు అనుకుని ఆయన ఇచ్చాడంటే నిజంగా ఆయనకు పెద్ద గొప్ప మనసు ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళు సురేంద్ర బాబు అని చూసాము. పాలవాయి గ్రామంలో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నాడని చెప్పేసి మనస్ఫూర్తిది. నిజంగా మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల తరఫున ఉపాధ్యాయ బృందంతో ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిజంగా చాలా గొప్ప మనసున్న వ్యక్తి హనుమంతరాయుడు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ హనుమంతరాయుడు బాబు గారు ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ పిల్లలు ఉన్న పిల్లలందరూ కూడా నా పిల్లలే అనుకొని 50,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అవి ఒక్క రూపాయి కూడా మేము వేస్ట్ చేయమని ప్రతి రూపాయి ప్రతి పిల్లవానికి ఉపయోగపడేలాగానే దాన్ని వాడతామని చెప్తున్నాము. ఇంత పెద్ద మనసు చేసుకొని ఇచ్చిన హనుమంతరాయుడు గారికి నేను నమస్కారాలు చేస్తున్నాను. ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎవరు తోచినంత వాళ్ళు ఇస్తే మంచిదని మీ అభిప్రాయం కోరుతున్నాం సార్. ప్రతి ఒక్కరు ఎవరు తోచింది వాళ్ళు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆటలు స్పోర్ట్స్ లో ముందు రావాలని చెప్పి ఇచ్చినాడంట. మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమలనేని సురేంద్రబాబు సార్ గారు 50 లక్షలు అమౌంట్ మన స్కూలు పిల్లల భవిష్యత్తు బాగు కోసము మన భవన నిర్మాణాల కోసము 50 లక్షల రూపాయలు ఇస్తే అదే స్ఫూర్తితో మన పాలవాయి గ్రామానికి చెందిన హనుమంతరాయుడు గారు 50,000 రూపాయలు ఇవ్వడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. 50,000 రూపాయలు పల్లెటూరులో డొనేట్ చేసే మహానుభావులు ఉన్నారని ఈ రోజు నాకు అర్థమైంది. దానికి సంతోషపడాల్సిన విషయం ఎంతనే ఉందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, దానాల కన్నా విద్యాదానం అన్నదానం గొప్పదన్నారు. ఆ విద్యాదానానికి అన్నదానానికి దానం చేసిన మరీ గొప్ప వాళ్ళు. ఆ గొప్ప వాళ్ళలో మన గ్రామం నుంచి హనుమంతరాయుడు అన్న గారు ఆయన హృదయానికి మనమంతా చాలా 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 సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి ఒక స్ఫూర్తిగా ముందుకు వస్తే ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు. కాబట్టి మనమంతా అన్నగారిని ఇంకొకసారిగా తప్పనితో అతన్ని సత్కరించుకోవాల్సి కూర్చున్నాం. అందరికీ నా సర్వీస్ లో చూడడం ఫస్ట్ టైం. ఆ మహత్ కార్యము ఈ పాల్వాయి గ్రామంలో నా కాలేజీకి సాక్షాత్కరించింది. దీనికి నాకు చాలా సంతోషమైంది. ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నాయి. మన పిల్లలు ఇంకా బాగా ముందుకు పోవాలని, బాగా చదువుకొని బాగా ఏదో విధంగా మీరు కానీ మన ఎంఎల్ఏ సార్ ద్వారా అవార్డు ఇచ్చిందో మీరు ఒక మా ఎమ్మెల్యే సార్ దగ్గర మీరు 10th క్లాస్ పిల్లలు 500 రూపాయలు వస్తే అక్కడ తోడుకుంది మీకు చాలా సన్మానంగా చేస్తాము. దానికంతా బాగా పాల్గొంటూ బాగా చదువుతాము. మన పాలవాయి గ్రామస్తులకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం సందర్భముగా వారందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పాఠశాల విద్యార్థులకు ఈ సందర్భముగా ఆశీస్సులు తెలుపుతూ, మరి ఈ సన్మాన కార్యక్రమం సందర్భముగా ఏమి ఘనకార్యం సాధించారు వీళ్ళు అనేది అందరి ఊహల్లో ఉంటుంది. మరి ప్రతి ఊరిలోనూ ఇలాంటి సభలు చూస్తూ ఉన్నాను, కానీ ఈ విధంగా స్పందించడము తొలిసారి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత వీరికి చాలా రుణపడి కూడా ఉంటాను.
నేను ఈ గ్రామానికి మొట్టమొదటి గెజిటెడ్ హెడ్ మాస్టర్, ఒక గెజిటెడ్ ర్యాంక్ ఉండే పోస్ట్ ఈ గ్రామం ఫస్ట్ సాధించుకుంది. మరి నేను ఈ పాఠశాలకి జూలై 5, 2023 రావడం జరిగింది. మరి ఆ సందర్భంలో పాలవాయి గ్రామాన్ని నేను ఒక్కసారి సందర్శించినప్పుడు ఒక్క రకంగా చాలా సంతోషం. కూడా ఓపెన్ చేయి.